అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది పాజిటివ్ కోణంలో. జగన్మోహన్ రెడ్డి కూడా తీర్మానం చేసి పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న రఘురామకృష్ణరాజు, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాదు, డిప్యూటీ స్పీకర్ హోదాలో నేను దీనిపైన మాట్లాడుతున్నాను ఆయన అంటున్నారు. అంటే కూటమిలో లీడ్గా ఉన్న తెలుగుదేశం ఏమో తీసుకున్న నిర్ణయం చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. మీ ఆలోచన ఏమై ఉండొచ్చు? ఎందుకు రఘురామకృష్ణరాజు వాళ్ళ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉన్నా కూడా దానిపైన ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరేమనుకుంటున్నారు? చెప్తానండి, చాలా పెద్ద స్కీమ్ ఉంటుంది అది. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ రెండు తీర్మానాలు ఓకే, ఇవి కూడా నా కృషితోనే వచ్చినాయి. మేము శ్రీకాకుళంలో 2018లో 50,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టాం. దానిలో 2 డిమాండ్లు చేసాం. దళితవాడ పంచాయతీ కావాలి, ఈ ఎస్సీ సప్లాన్ నిధులు దళితవాడకి రావాలి, ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చి దళిత క్రిస్టియన్గా ఉన్నా సరే దళితుడైతే అతనికి ఎస్సీ హోదా ఇవ్వాలి. ఇది మేము 10 ఏళ్ల క్రితమే డిమాండ్ పెట్టాం. 2018లో మేము మీటింగ్ పెట్టాం. మేము మీటింగ్ పెట్టి అది మా డిమాండ్ వినిపించిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించారు. రెండోసారి కూడా 2024లో మళ్ళీ పాయకరావుపేటలో 25,000 మందితో మీటింగ్ పెట్టి సేమ్ డిమాండ్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు. దీని వెనక మా కృషి ఉంది. రైట్, ఇది వాళ్ళిద్దరి. ఓకే, రఘురామకృష్ణరాజు గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీకు ఒకటి చెప్తా. రఘురామకృష్ణరాజు గారిని సూపర్ఫిషియల్గా ఎప్పుడు అంచనా వేయకండి. ఓకే, ఆయన చాలా మేధావి. బాగా స్టడీ చేశారు రఘురామకృష్ణరాజుని మీరు. సో ఆయన చాలా మేధావి. ఆయన పైకి కనిపించినంత ఆవేశపరుడు కాదు, పైకి ఆయన చెప్పేది అంతా కరెక్టు కాదు. ఆయన చాలా డీప్ థింకింగ్ ఉంటుంది. ఈ ఏఐ కూడా ఆయన్ని రీడ్ చేయలేదు. ఓకే, ఏఐకి మించి ఓకే, ఆయన చాలా డీప్ థింకింగ్ ఉంటుంది. ఆయన్ని తక్కువ అంచనా వేయద్దు. మీకు ఎట్లాంటి ఉదాహరణ చెప్తా. ఆయన మొన్నదాకా తిట్టాడు, రకరకాల ఆరోపణలు చేశాడు. అగ్రిగోల్డ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, దుబాయ్ అన్నాడు, అమెరికాలో టైమ్స్ స్క్వేర్ నాదే అన్నాడు, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా నాదే అన్నాడు. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో మీరు అక్రమాలు చేపడుతున్నారు, ఆ అకౌంట్స్లో తేడాలు ఉన్నాయి కూడా అని ఒక ఆరోపణ చేశాడు. చేస్తే వాడు ఎవడో వచ్చాడు, ఇంటెలిజెన్స్ వాడు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాడు వస్తే వాడికి మా బ్యాంకుకి తీసుకెళ్ళి ఆ అకౌంట్లన్నీ తీసుకోమని చెప్పాం. వాడు వెళ్ళిపోయి దండం పెట్టి. ఓకే, ఏముంది అందులో ఏం లేదు. సో ఇవన్నీ ఆరోపణలు అండి. విదేశాల నుంచి నిధులు వచ్చినాయి, విదేశాల నుంచి నిధులు రావాలంటే దానికి ఒక నెంబర్ వ్యవహారం ఉంటుంది. మాకు ఆ నెంబరే లేదు, ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవన్నీ అబద్ధాలు. అలాగే ఒక ఫేక్ టీసీ ఒకటి నా మీద, నేను క్రిస్టియన్ అని ఉన్నట్టుగా ఒక ఫేక్ టీసీ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశాడు. దాని మీద కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు నో యాక్షన్. ఓకే, సో ఇవన్నీ చేస్తాడు ఆయన. ఈయన ఎలా ఉంటుందంటే ఇవన్నీ చేశాడు కదా, ఆరోపణలు చేశాడు, చేసి 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 దాన్ని కంప్లైంట్ రూపంలో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేశారు. ఓకే, ఎవిడెన్సెస్ ఏం లేవు. ఇక మిగిలింది ఏంటంటే ఫేక్ ఎవిడెన్స్లు క్రియేట్ చేసి ఏమైనా చేయాలి. మరి ఇంతవరకు ఆ దుర్మార్గానికి అయితే దిగలేదు. ఓకే, 2 ఏళ్ళు ఆయన కంప్లైంట్ ఇచ్చి 2 ఏళ్ళు. ఏదన్నా నిగ్గు తేల్చాలంటే ఎంతకాలం అండి? 3 నెలల్లో దొరకవా? అవును, 3 నెలలు అన్నీ బయటికి రావా? 2 ఏళ్ళు కావాలా? ఇదేమన్నా రాజీవ్ గాంధీ మర్డర్ కేసు ఏంటి? ఓకే, సో అయిపోయింది. ఇక నేను చెప్తే వింటలేదని చెప్పి ఏం చేశాడు, కొంతమంది మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని దగ్గరికి తీసి మీరు మాట్లాడండి అని తను మాట్లాడిన మెటీరియల్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడించడం మొదలుపెట్టాడు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే రఘురామకృష్ణరాజు గారు సైలెంట్ అయిపోయాడు, సునీల్ కుమార్ గురించి మాట్లాడలేదు. కానీ ఆయన నమ్మిన బంట్లు, ఆయన పేరోల్స్లో ఉన్నవాళ్ళు ఆయన డబ్బులు కూడా ఇస్తాడు. ఓకే, రైట్. సో కొంతమందిని తయారు చేసుకున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. చూసేవాళ్ళకి రఘురామకృష్ణరాజు గారు చాలా మంచివాడు, ఆయన ఏమంటలేదు సునీల్ కుమార్ని, కానీ దళితులే అంటున్నారు అన్న ఫీలింగ్ ఇస్తాడు. కానీ ఆ దళితులు అనుకుంది ఎవరు? రఘురామకృష్ణరాజు. ఓకే, నేను అలాంటే వాళ్ళని చాలా పరుష పదజాలంతో అది ఇది అనొచ్చు, నేను అనను, నా పద్ధతి అది కాదు. కానీ వాళ్ళందరూ ఆయన అనుచరులు, ఆయన అద్దె మైకులు. ఆయన ఉసుకో అంటే వీళ్ళు మాట్లాడతారు. ఓకే, రైట్. అలాంటి వాళ్ళని తయారు చేశాడు. అంటే బేకర్ గాళ్ళు బేసిక్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమీ సమాజంలో దమ్మిడి విలువ లేదు. ఓకే, బహిరంగంగా
కాళ్ళ మీద పడి నేను అందరి కాళ్ళ మీద పడినా ఎవడో టికెట్ ఇవ్వని బాపుతూ అవును బహిరంగంగా కాళ్ళ మీద పడి కొంతమంది కాళ్ళ మీద చాటుగా అందరి కాళ్ళ మీద పడినా ఎవడో టికెట్ ఇవ్వని బాపుతా అంటే వాళ్ళకి ఏం వాల్యూ లేదు. అలాంటి వాళ్ళని ఆయన దగ్గరికి తీశాడు. ఓకే బహుశా నేను రేపు పార్టీ పెడుతున్నాను మీకు టికెట్లు ఇస్తానని ఏదో చెప్పుంటాడు, కొంత పేమెంట్ ఇస్తాడు. ఓకే సో ఇట్లా మాట అంటే ఆయన చెప్తున్న స్కీము అర్థమైంది.